కోడింగ్ నేర్చుకోవాలని డిసైడ్ అయ్యావు. బట్ ఏ లాంగ్వేజ్ పిక్ చేసుకున్నావు? సీయా, సి ప్లస్ ప్లస్సా, పైథానా లేదా జావానా? సరే సరే కన్ఫ్యూజ్ అవ్వకు, క్లియర్గా చెప్తా. యాక్చువల్లీ అందరూ అడిగే డౌట్ ఇదే. ఒకే లాంగ్వేజ్ అన్నిటికీ బెస్ట్ కాదు. మీ గోల్ మీద లాంగ్వేజ్ డిపెండ్ అయి ఉంటుంది. స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలంటే సి లాంగ్వేజ్ బెస్ట్. లాజిక్ బిల్డ్ చేయడానికి, మెమొరీ మేనేజ్మెంట్ అర్థం చేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్. కాంపిటేటివ్ కోడింగ్ ఆర్ డిఎస్ఏ కోసం ట్రై చేస్తే అప్పుడు సి ప్లస్ ప్లస్ ఎక్సలెంట్ చాయిస్. స్పీడ్ ఉంటుంది, ఎస్టిఎల్ తోడు ఉంటుంది. క్విక్గా ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నావా? అయితే పైథాన్ బెస్ట్ చాయిస్. సింపుల్ సింటాక్స్ యట్ పవర్ఫుల్ అవుట్పుట్. యాప్ డెవలప్మెంట్, ఎంటర్ప్రైజ్ లెవెల్ ప్రాజెక్ట్స్ కోసం జావా చాలా యూజ్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్, ఆండ్రాయిడ్ యాప్స్కి జావా పర్ఫెక్ట్. ఎండ్ ఆఫ్ ది డే లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కాదు, లాజిక్ అండ్ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఫస్ట్ లాంగ్వేజ్ ఏమైనా ఓకే, స్టార్ట్ చేయడం, ప్రాక్టీస్ చేయడం మెయిన్ పాయింట్. మీరు ఏ లాంగ్వేజ్లో జర్నీ స్టార్ట్ చేస్తున్నారో కమెంట్లో షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.